మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో ప్రధాన భవనాల నిర్మాణాలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా నిధుల కొరత లేకుండా చూడడం, అలానే సకాలంలో వాటికి అనుమతులు మంజూరు చేయడం. ఇప్పుడు అదే క్రమంలో అసెంబ్లీ పర్మనెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎడిషనల్ ఫండ్స్ రిలీజ్ చేసే దిశగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఆల్రెడీ అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్, కాంట్రాక్టు ఎల్ఎన్టీ సంస్థ చేజిక్కించుకుంది. అక్కడ పైలింగ్ వర్క్స్, సాయిల్ వర్క్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. మరోవైపు నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎక్విప్మెంట్ అంటే ఇంటర్నల్ మెకానిజమ్స్ని సెటప్ చేసేటువంటి అంశాలకి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది. దాదాపు 424 కోట్ల రూపాయలతో అసెంబ్లీ బిల్డింగ్లో, కొత్త అసెంబ్లీ బిల్డింగ్లో ప్లంబింగ్ వర్క్ దగ్గర నుంచి, అంటే వాటర్ పైప్ లైన్లు, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్ల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఈ నిధుల్ని మంజూరు చేస్తూ డైరెక్షన్స్ ఇచ్చింది. ఏపీసీఆర్డీఏ కమిషనర్ ఇనిషియేట్ చేసేదాన్ని బట్టి ఏజీఐసీఎల్ అంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని కొత్తగా ఫామ్ చేశారు. బిల్డింగ్ల నిర్మాణ ప్రక్రియ అంతా కూడా ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. సో దానికి తదుపరి టెండర్ల ప్రాసెస్ని మొదలు పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆర్డర్స్ రిలీజ్ చేసింది. అసలు ఏంటి ఈ ప్రక్రియ ఒకసారి మనం చూద్దాం. ఓవరాల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ అంశాలు ఇవి. అలానే అమరావతిలోనే తలమానికంగా ఉండేటువంటి స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి అసెంబ్లీ భవన సముదాయానికి సంబంధించిన గ్రాఫిక్ ఇమాజినేషన్ నార్మన్ ఫాస్టర్స్ అండ్ పార్ట్నర్స్ రూపొందించినటువంటి డిజైన్. అంటే మొత్తం అమరావతికే ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇక్కడ ఉండేటువంటి ఆ టవర్ కానీ, ఆ టవర్ పై నుంచి జరగబోయేటువంటి టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద దాన్ని మలిచేటువంటి విధానం కానీ, ఈ భవనాల నుంచి ఎక్కడి నుంచి చూసినా కానీ అమరావతి గ్రోత్ స్టోరీలో అసెంబ్లీ భవనానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అందుకనే ఇందులో కొన్ని స్పెషల్ లిఫ్ట్స్ని ఎరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే నార్మల్ వర్కింగ్ దానికి సంబంధించి చూస్తే మొత్తం అంతా ఎంత G+3 ఫ్లోర్స్ మాత్రమే ఉంటుంది బిల్డింగ్. కానీ ఏదైతే ఆ వాచ్ టవర్ టైప్లో డిజైన్ చేశారో దానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఇక్కడ ఈ సిటీలో, గవర్నమెంట్ సిటీలో ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు గమనించి చూస్తే ఇవన్నీ అసెంబ్లీ సెక్రటేరియట్ టవర్స్, జిఐడి టవరు, ఇతర భవన సముదాయాలకు సంబంధించినటువంటి టవర్స్. కానీ అన్నిటికీ సెంటర్ పాయింట్గా ఉండేది మాత్రం అసెంబ్లీ టవర్ మాత్రమే. సో అసెంబ్లీ టవర్ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ఒక గ్రీన్ క్లీన్ ఎనర్జీ సోర్స్ కింద తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగానే లోపల ఉపయోగించబోయేటువంటి సిస్టమ్స్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకనే వీటికి 424 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. ఆ 424 కోట్ల రూపాయల ఫండ్స్ని అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇస్తూ 424 కోట్ల రూపాయలు మొత్తం టోటల్ అసెంబ్లీ ఇంటీరియర్ వర్క్స్కి సంబంధించినటువంటి ఆర్డర్ అనమాట. ఇందులో ఫండ్స్ ఫర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, హెచ్విఏసి అంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంటారు. అంటే టోటల్ బిల్డింగ్ అంతా కూడా ఒకే టైప్ ఆఫ్ ఎయిర్ కండిషన్ ఉండే విధంగా, చల్లబరిచే విధంగా, అవసరాన్ని బట్టి చలికాలం అయితే దాన్ని టెంపరేచర్స్ పెంచే విధంగా ఉండేలాంటి సిస్టమ్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, లిఫ్ట్ ఇన్స్టలేషన్. ఇందులో లిఫ్ట్ ఇన్స్టలేషన్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నార్మల్ లిఫ్ట్ కాదు ఇది. ఇందులో ఒక స్పెషల్ లిఫ్ట్ కూడా ఆపరేట్ చేయబోతున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్లేటువంటి టవర్ అంచు వరకు తీసుకెళ్లేటువంటి లిఫ్ట్ ఇన్స్టాల్ చేయబోతున్నారు. అదొకటి స్పెషల్గా ఉంటుంది. అలానే ఫండ్స్ ఫర్ డిటెక్షన్ అండ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అంటే లోపల ఆడియో సిస్టమ్స్ అవి కూడా పెడతారు. స్ట్రక్చర్డ్ కేబులింగ్ సిస్టమ్స్, ఫండ్స్ ఫర్ ప్లంబింగ్ అండ్ అదర్ ఇంటర్నల్ వర్క్స్. సో ఏజీఐసీఎల్ ఎండి ఇన్స్ట్రక్టెడ్ టు ఇనిషియేట్ టెండరింగ్ ప్రాసెస్. సో ఇది మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్. 424 కోట్ల రూపాయలతో ఈ టోటల్ డిజైన్ వర్క్స్ని ప్రారంభించబోతున్నారు. ఈ వర్క్స్ మొదలైన తర్వాత, అంటే ప్యారలల్గా బయట వర్క్స్, లోపల వర్క్స్ రెండు కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. అమరావతి నిర్మాణంలో ఉన్నటువంటి కాంప్లికేషన్ అది. ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా పనులు జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒకేసారి అన్ని పనులు కంప్లీట్ అయ్యేలా చేయడమే ఇక్కడ ప్రధానమైనటువంటి లక్ష్యం. సో అసెంబ్లీ బిల్డింగ్కి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 210 మీటర్ల ఎత్తు వరకు ఉండేటువంటి టవర్ ఇది. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి మొత్తాన్ని చూడాలంటే కూడా ఈ టవర్ ఒక అద్భుతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సాధనంగా మారుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాబట్టి దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటర్నల్ వర్క్స్ ఇవి సపరేట్. అంటే బిల్డింగ్ సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్ ఆల్రెడీ వేరే సంస్థ చేస్తుంది. ఇంటర్నల్ వర్క్స్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్కి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు టెండర్స్ ఫ్లోట్ చేస్తారు. ప్రొసీజర్ ప్రకారం ఎవరు వస్తే L1 బిల్డర్గా వాళ్ళకి ఇది అవకాశం ఇస్తారు. నిర్మాణంతో పాటు ఇది ప్లానింగ్ ఇంటిగ్రేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.